హలో మై బంగారాలు. ఈరోజు మీకు మీ గురించి రీడింగ్ చేయాలనైతే అనుకుంటున్నానండి. ఈ రీడింగ్ వచ్చేసి మీరు ఎవరి గురించైతే ఏడుస్తున్నారో, బాధపడుతున్నారో, అసలు ఈ పర్సన్ మీకు ఎంతవరకు కరెక్ట్, అలానే మీరు ఇంతదిగా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అసలు ఆ పర్సన్ మీరిలా ఉన్నారని ఒక్కసారైనా మీ గురించి అయితే ఆలోచిస్తారా లేదా? అండ్ అలానే అసలు ఏ కారణాలు లేకుండా మీతో బ్రేకప్ చెప్పేసిన అసలు ఏ పర్సన్ లైఫ్ గురించి ఈరోజు కూడా ఈ ఎనర్జీస్లో రీడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. అంటే ఇప్పుడు మీరు బాధపడుతున్న, ఏడుస్తున్న ఈ పర్సన్ మీకు అసలు రైట్ పర్సనా కాదా? అండ్ అలానే ఇప్పుడు మీరు ఇంతలా బాధపడుతున్నా ఈ పర్సన్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అసలు వీరు లైఫ్లో ఏం జరుగుతుంది? అసలు ఏ కారణాలు కూడా ఉండవండి. మీలాంటి మంచివారిని బాధ పెడుతున్నారు, ఏడిపిస్తున్నారంటే అసలు ఈ పర్సన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు వీళ్ళ లైఫ్లో అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఈరోజు ఈ ఎనర్జీస్లో రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తారండి. ఈ రీడింగ్ అన్నది మీ గురించే. మీరు ఎవరి గురించి అయితే ఏడుస్తున్నారో, మీరు మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, మంచి బంగారాలు కదా, మంచి మనసు ఉన్న వాళ్ళే విలువ తెలుసుకుని వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మీరు కావాలనుకుని ఇప్పటికీ ఏడుస్తున్నారంటే ఇంతకన్నా మీరు మంచివాళ్ళు అని ఇక్కడ సర్టిఫికేట్ చేయక్కర్లేదండి. కానీ ఈ రోజుల్లో మన కోసం ఏడ్చే వాళ్ళు ఉంటారా? మనం బాధపడితే బాధపడే వాళ్ళు ఉంటారా? చాలా రేర్. ఆ రేర్ పర్సన్లో మీలాంటి వారిని మాలాంటి ఛానల్లో చూస్తున్నామండి. ఈ టారోట్ ఛానల్లో ఇంతమంది బాధపడుతున్నారా? ఇంతమంది ఏడుస్తున్నారా? మరి ఇలా బాధపడుతున్న వారికి ఈరోజు ఈ రీడింగ్ చేయాలని అయితే అనుకుంటున్నాను. మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. మిమ్మల్ని పొగడటం, మిమ్మల్ని హీల్ చేయటం అలా అని కాకుండా ఈ ఎనర్జీసే మీకు సమాధానాలు అయితే ఇస్తాయి. ఇవి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు యాక్సెప్ట్ చేయవలసిందే. ఇక్కడ మీకు మంచి చెడు అన్నది ఈ రీడింగ్లో తెలుసుకోబోతున్నారండి. ఇప్పుడు ఈ ఎనర్జీస్ అన్నవి షఫల్స్ చేసి మీరు ఎవరి గురించి అయితే ఇంతలాగా బాధపడుతున్నారు కదా, అసలు ఆ పర్సను మీతో ఎలా ఉండేవారు, ఎలా ఉంటారు, ఎలా ఉండబోతారు, అంటే ఈ పర్సన్ మీకు రైట్ పర్సనా కాదా అన్నది ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ కార్డ్స్ అన్నవి ఇలా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేస్తున్నానండి. షఫల్స్ చేసి కార్డ్స్ అన్నీ స్ప్రెడ్ చేస్తున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో, ఏడుస్తున్నారో, అసలు అలాంటి వారి గురించి వీరి బాధపడడం ఎంతవరకు కరెక్టు? అసలు ఈ పర్సన్ ఎలాంటి వారు? వీరి లైఫ్లోకి వచ్చి వీరికి లైఫ్ అన్నది చూపించి అండ్ ఇప్పుడు బాధ పెడుతున్నారు, వీరు బాధపడుతున్నారు. అసలు ఈ పర్సన్ ఎలాంటి వారో, మీరు ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు? ఈ కార్డ్స్ చూసారు కదా, ఈ విధంగా ఉన్నవి. షఫల్స్ చేస్తున్నానండి. ఇది ఇలా స్ప్రెడ్ చేసేసి ముందుగా అసలు ఈ పర్సన్ గురించి మీరు బాధపడుతున్నారు, అసలు ఈ పర్సన్ ఎలాంటి వారో ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ పర్సన్ కమ్యూనికేషన్. ఓహో, ఈ పర్సన్ మీకు సోషల్ మీడియాలో పరిచయం కానీ ఎక్కడో ఈ పర్సను ఎదుటి వాళ్ళు గొడవలో పరిచయం అవ్వడం కానీ అండ్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అవ్వడం కానీ జరిగిందండి. వీళ్ళు అనుకోని పరిచయం మీకు వీళ్ళు ఏమవుతారంటే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది. ఈ పర్సన్ గురించి మీరు బాధపడడం కరెక్టేనా అంటే మీ రాతలో రాసిన వాళ్ళేనండి. వీళ్ళు మీకు కొత్త కాదు, మీకు తెలిసిన వాళ్ళు, మీతో గత జన్మలో ట్రావెల్ చేసిన వాళ్ళు అన్నమాట. ఈ పర్సను మీకు రైట్ పర్సనా కాదా అంటే మనం ఎనర్జీస్ బట్టి వస్తుంది రీడింగ్. అసలు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావటానికి ఇన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఒకళ్ళ వల్ల ఈ పర్సన్ మీకు పరిచయం అవ్వటం,
అది ఫోన్ ద్వారా కానీ, మెయిల్స్ కనిపిస్తున్నాయి, వాట్సాప్ కనిపిస్తుంది, సోషల్ మీడియా కనిపిస్తుంది, అంటే వేరే వారి గొడవల వల్ల ఇక్కడ పరిచయం అన్నది కనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళైతే ఇప్పటికిప్పుడు పరిచయం ఉన్న వాళ్ళైతే కాదండి. మీకు గత జన్మలో నుండి మీతో ట్రావెల్ చేస్తున్నవారనమాట. మీరు బాధపడుతున్నారు అంటే, ఇంతలా ఏడుస్తున్నారంటే, మరి వీళ్ళతోటి ఉన్న బాండింగ్ మిమ్మల్ని ఇలా పిచ్చివాళ్ళు చేయటం అండ్ డిప్రెషన్ లెవెల్లో తీసుకువెళ్ళటం జరిగిందంటే, వీరు మీ వాళ్ళేనండి. మీకు సంబంధించిన వాళ్ళే. బాధపడడంలో తప్పైతే లేదు. వీళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్నది సెకండరీ. ఇప్పుడు ఒక కుటుంబంలో 3 పిల్లలు ఉంటారు, 5 పిల్లలు ఉంటారు. 5 సమానంగా మంచి తత్వంతో ఉంటారంటే అందులో ఒక్కొక్క మెంటాలిటీ అయితే ఉంటుందండి. అలానే మీరు మంచివారు అవుతారు, మీ పర్సన్ కూడా మంచివాళ్ళు అవుతారా అంటే చెప్పలేమన్నమాట. అలా మీరు మంచివాళ్ళు అయ్యారు, మీ పర్సన్ ఏడిపించే వాళ్ళైతే అయ్యారు. ఈ పరిచయం కాస్త మిమ్మల్ని హ్యాపీగా ఉంచిందంటే అది కొన్ని రోజుల వరకే ట్రావెల్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత ఆ పర్సన్లోని మార్పులు ఇక్కడ చూడండి, గొడవలు, మిస్సింగ్ ఎనర్జీస్ అండ్ క్షమాపణలు, లవ్ యూ చెప్పుకోవడాలు, ఇలా చాలా ఉన్నాయి. ఈ పర్సన్ వల్ల మీరు ఇంతలా సఫర్ అవుతున్నారు కదా. నెక్స్ట్ అసలు ఈ పర్సను మీతోటి ఉన్న బాండింగ్ ఎలా ఫీల్ అయ్యేవారో ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ పర్సన్ తోటి గత జన్మ నుండి ఉండే ట్రావెల్ అండి. అనుకోని పరిచయం కాస్త మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునేలాగా ఇక్కడ సోల్మేట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉన్న వాళ్ళకు ఏడిపించరండి. మీరు ఏడిస్తే వాళ్ళకి కన్నీరు వస్తాయి, మీరు కష్టాలు వస్తే వారు తట్టుకోలేరనమాట. మరి ఎనర్జీస్ ఈ విధంగా వచ్చింది అంటే చూద్దాం ఈ పర్సన్ గురించి. థర్డ్ ఐ యాక్టివేటింగ్ చూసారు కదా. ఇక్కడ మీ సోల్ గైడెన్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఎన్నైనా చెప్పచ్చండి, ఈ పర్సన్ మంచివాళ్ళు కాదు, ఈ పర్సన్ మంచివాళ్ళు కాదని మీకు తెలుసు, కానీ మీరు ఒప్పుకోరు. అవతల వాళ్ళు ఎన్నో చెప్తారు, అసలు ఈ పర్సన్ లవ్ చేయడమే తప్పు, ఈ పర్సన్ పెళ్లి చేసుకోవడమే తప్పు, ఇలాంటి వాళ్ళని చేసుకుని లైఫ్ని నాశనం చేసుకున్నారని మిమ్మల్ని ఇప్పుడు ఈ పర్సన్ వల్ల మీరు ఏడుస్తున్నారు, కొన్ని మాటల వల్ల బాధపడుతున్నారు అంతే. అంటే మీ పర్సన్లోని చెడ్డని మీకు కనిపించేలాగా, మీకు వినిపించేలా చేస్తున్నారు, కానీ మీకు మనసు అయితే ఒప్పట్లేదండి. ఏంటంటే మీకు జరిగేది తెలుసు, మీ పర్సన్ చేసే పనులు మీకు తెలుసు, కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు, చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఎందుకంటే వారితో ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంది అండ్ ఈ పర్సన్ కూడా మీతోటి ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే కనిపిస్తుందండి. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మీకు కనెక్ట్ అయ్యే ఉంటారు, మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే మిమ్మల్ని బాధ పెడితేనే, మీకు కష్టాలు మిమ్మల్ని కష్టాల్లో పెడితేనే కదా అసలు జీవితం అంటే తెలుసుకుని లైఫ్లో ఎదగడానికి ఈ పర్సన్ మీకు పరిచయం అన్నమాట. ఈ బాండింగ్ కాస్త ఎలా ఉంది అంటే మిమ్మల్ని జీరో స్టేట్ నుండి సక్సెస్ఫుల్ లైఫ్లోకి తీసుకెళ్ళే ఈ పర్సన్. మీరు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారంటే మరి ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నారంటే మీలో లైఫ్ పర్పస్ అయితే ఉంటుందండి. ఇక్కడ కెరియర్ పర్పస్ అనేది ఉంటుంది. ఈ కెరియర్ పర్పస్ అనేది మీరు మర్చిపోయారు. గత జన్మలో మీరు కోరుకున్న ఈ కెరియర్ పర్పస్ అనేది మీరు మర్చిపోవటం వల్ల ఈ పర్సన్ మీకు గుర్తు చేసేలాగా మిమ్మల్ని దూరం పెట్టి, మిమ్మల్ని బాధ పెట్టి, ఈ పర్సన్ని ఇష్టపడేలాగా, వారి గురించి ఏడ్చేలాగా చేయటం డివైన్ క్రియేషన్ అండి. ఇదంతా డివైన్ సంబంధించిన డ్రామా అన్నమాట. మీకు ముందు జరగబోయే తెలుస్తుంది. చాలామంది చెప్పడం అయితే జరుగుతుంది ఏంటంటే ఈ పర్సన్ తోటి మీకు కరెక్ట్ కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వదిలే, బాధపడడం అనవసరం, మీతోటి మాట్లాడరు, మీతో ఉండరు, వారి లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారు, ఇలా మాటలతోటి మీరు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఈ పర్సన్ గురించి మీకు ఎంత తెలుసో అన్నీ యాక్సెప్ట్ చేసినప్పుడు అవతల వాళ్ళు అన్ని రకాలుగా చెప్పినా ఎందుకు బాధపడుతున్నారు? మీరు బాధ అన్నది పడకూడదండి. మీ పర్సన్ మిమ్మల్ని ఏడిపిస్తున్నారు, బాధపడుతున్నారని మీరైతే ఫీల్ అవుతున్నారు. మీరు బాధపడాలనుకున్నా, ఏడవాలనుకున్నా అది మీలో అయితే ఉంది. ఈ పర్సన్ తోటి స్ట్రాంగ్ బాండింగ్ అన్నది మిమ్మల్ని గైడ్ చేయటానికే, మీకు తెలియకుండానే
వారి మాటల ప్రకారం మీరు గైడ్ అవుతున్నారు అంతే. ఇక్కడ తప్పుదారి పట్టేది ఏమీ లేదు. జీవితంలో మీరు ఇలాంటి వారు అని నలుగురు చెప్పుకునేలాగా మీకు పేరు రావడానికి కారణం వీరే, అండ్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి కారణం కూడా వీళ్ళే అయ్యారనమాట. చూసారుగా థర్డ్ ఐ యాక్టివేటింగ్ అంటే మీకు అప్పుడప్పుడు చాలా హెడేక్ కూడా అనిపిస్తుందండి. నొసల దగ్గర కొంచెం కళ్ళు లాగినట్టు అనిపించడం, బొట్టు పెట్టుకునే చోట, నుదుటి దగ్గర బొట్టు పెట్టుకునే చోట ఇబ్బందికరంగా ఉంటుంది. స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు ఉంటుంది. అంటే థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు మీకు ఇలాంటి ఫీల్ అన్నది ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు గుర్తిస్తారన్నమాట మీ పర్సన్ని. ప్రతిదీ గుర్తించడం, ప్రతిదీ తెలిసిపోతుంది జరిగేది. కొంతమంది చెప్పే మాటలు మీరు వినిపించుకోవు, మీకు జరిగేవి మీకు తెలుస్తాయి కాబట్టి అవే జరుగుతాయి. ఇది మీకు స్ట్రెస్ ఫీల్లో ఈ పర్సన్ ఇలా ఏడిపిస్తుందని బాధపడుతున్నప్పుడు మీరు స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా, ఈ ఆలోచనలో మీకు ఒక ఆలోచన అయితే వస్తుంది. ఆ ఆలోచనే మీ జీవితంలో మీరు గెలిచేలాగా చేస్తుంది అండ్ మీరు సక్సెస్ అయ్యేలా చేస్తుంది. ఈ పర్సన్ తోటి ఉండే బాండింగ్ అనమాట. మరి ఈ పర్సన్ నిజంగా మిమ్మల్ని ప్రేమించారా, అండ్ ఒకవేళ మోసం చేయడానికి ఈ ఇంటెన్షన్ తోటి మీ లైఫ్లోకి వచ్చారా అంటే ఎనర్జీస్ అయితే చూద్దాం. ఎమోషనల్ బ్రోకెన్, గెయిన్ కరేజ్ టు రీకనెక్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీకు పరిచయం చేయడానికండి. ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాక మీరు వారి లైఫ్లో ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేవి మీరు రుచి చూపించడం. అంటే ఇప్పుడు వీళ్ళకి ఒకళ్ళు బాధ పెట్టడం తప్ప, ఒకళ్ళు హేళన చేయడం, ఒకళ్ళు అవమానించడం, ఒకళ్ళు కించపరచడం, ఇలాంటి మాటలు ఉన్న పర్సను ఒక మాట అంటే ఇలా బాధపడతారు, ఇలా అనకూడదు, ఇలా ప్రతిదీ మీ నుండి నేర్చుకున్నదండి. కన్నీళ్ళు విలువ మీ నుండి నేర్చుకున్నారు. నా హ్యాపీ స్మైల్ అన్నది మీ నుండి నేర్చుకున్నారు. అండ్ బాధపడితే లైఫ్ అన్నది ఇలా ఉంటారా, జెన్యున్గా బాధపడే వాళ్ళు, ఏడ్చేవాళ్ళు ఇలా ఉంటారా అని వాళ్ళైతే తెలుసుకున్నారంట. ఈ పర్సన్ మిమ్మల్ని ఏడిపిస్తున్నారు కానీ వాళ్ళు అంతకన్నా ఎక్కువ బాధపడతారండి. తర్వాత ఏంటంటే మీరు ఇప్పటికే వారి కోసం వెయిట్ చేస్తూ బాధపడుతూ ఇంకా మిమ్మల్ని మీరు కోల్పోయే స్టేజ్లో అయితే వెళ్ళిపోయారు. అలాంటప్పుడు ఈ పర్సన్కి ఒక రోజులో మీ ఏడుపు కాస్త తగులుతుందండి. ఇలా అన్నానని కాదు, వాళ్ళకి ఏంటంటే మంచి వాళ్ళ ఏడుపు పైకి రానివ్వదు. గోల కూడా కాదండి, ఒక మంచి వాళ్ళ ఏడుపు అన్నది ఒక రకంగా అది వేరేలాగా అటాక్ అవుతుందన్నమాట. ఒక రకంగా వాళ్ళే మనుషుల్లా తీర్చిదిద్దటం. మీ కన్నీరు వారికి జీవితాన్ని అయితే ఇస్తుంది. ఎమోషనల్ బ్రోకెన్, ఈ పర్సను మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ నాశనం చేయటానికైతే కాదు, మీ ఎమోషనల్ అన్నది వీళ్ళకి తెలిసి వచ్చింది. వీళ్ళంతవరకు వీళ్ళకి మంచి చెడ్డ తెలియదండి. మంచి విషయాల గురించి వీళ్ళకి అర్థం కావు. మీరు ఎప్పుడైతే మీ నుండి నేర్చుకున్న జీవితం వీళ్ళదైతే అయ్యింది. ఈ పర్సన్ తోటి ఎమోషనల్ బ్రోకెన్ అంటే ఇప్పుడు రీజన్ కూడా చెప్పకుండా లైఫ్ని మీ లైఫ్ మీకు లేకుండా చేసి అండ్ అలానే రిలేషన్ బ్రేక్ చేసుకున్న కూడా ఇప్పుడు సుఖపడుతున్నారా అంటే లేదండి. జీవితంలో బాధ అన్నది తెలుస్తుంది. ఆ బాధ ఎలా పెట్టారు అంటే ఎవరిని బాధ పెట్టారు, ఆ రోజు ఏడిపించిన ఏడుపు ఈరోజు వాళ్ళకి శాపంగా మారింది. ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. ఇంకా ఈ పర్సన్ గురించి తెలుసుకోవాలి అంటే గో అవుట్ సైడ్. నిజంగా ఈ పర్సన్కి ఉన్న జీవితంలో సంతోషం లేదు, లేని జీవితంలో వాళ్ళు హీల్ అవ్వడానికి చూసుకుంటున్నారు. అంటే బయట ప్రపంచంతో కనెక్ట్ అవుతున్నారండి. వాళ్ళు ఉన్న ప్రపంచం వాళ్ళకి నరకంలా అనిపిస్తుంది. బయటకు వెళ్తుంటే ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఉంటారా, ఇలా ఉంటుందా లైఫ్, ఇలా మాట్లాడతారా, ఇలా మోసం చేస్తారా, ఇలా ప్రేమిస్తారా, బయట ప్రపంచం చూసి వీళ్ళకి అనిపించేది ఏంటంటే మీకు కనెక్ట్ అవ్వటం. ఈ పర్సను మీ నేచరు ఇలా ఉంటుందని తెలుసుకునేలాగా బయట ప్రపంచంలో ఎప్పుడైతే తెలుసుకుంటున్నారో ప్రతి విషయం, అప్పుడు మీ గురించి వారు తెలుసుకుని ఫీల్ అవ్వడం. ఎప్పుడైతే మిమ్మల్ని వారు ఫీల్ అవుతున్నారో అంతకన్నా హీల్ అవుతున్నారనమాట. మీరు వారికి హీలింగ్ ఎనర్జీని అయితే ఇస్తున్నారండి. ఈ పర్సన్ హీల్ అవ్వడానికి కారణం కూడా మీరే. వారికి బాధ వచ్చినా కష్టం వచ్చినా సరే మీ ఎనర్జీస్ కాస్త హీల్ చేసేలాగా వారి లైఫ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ పర్సన్కి మీతో మంచి స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉందండి. సోల్స్ ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటాయి. అంటే మీరు మానసికంగా కలిసి ఉన్నారు కానీ ఫిజికల్గా దూరంగానే ఉన్నారు. అంటే
మీ ఆలోచనలు వారికి కనెక్ట్ అవుతాయి, వారి ఆలోచనలు మీకు కనెక్ట్ అవుతాయి. ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది. మీరు వేరు కాదు, వాళ్ళు వేరైతే కాదు. మీకు ఈ పర్సన్ తోటి బాండింగ్ అయితే బాగుందండి. ఈ పర్సన్ వల్ల మీరు బాధపడుతున్నారు. దానికి కారణం అవతల వారి మాటలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయి. ఈ పర్సన్ దూరంగా ఉన్నా సరే మానసికంగా కనెక్ట్ అయి ఉన్నారు. ఈ పర్సన్ మీకు కొత్త ఏమి కాదండి. వాళ్ళకి మీరు వాళ్ళకి ఒకరి కోసం ఒకరి పుట్టినట్టే ఈరోజు ఎనర్జీస్ అయితే వచ్చాయి. అండ్ ఇంకా ఫైనల్గా ఈ పర్సన్ గురించి చెప్పేది ఏంటంటే, చూసారు కదా, ఇది సోల్స్ ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నాయి. అది కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు సడన్గా మీ కన్నీరు రూపంలో వారికి ప్రేమ అన్నది తెలుస్తుంది. అంటే మీ గురించి ఎవరైనా చెప్పారనుకోండి, మాట్లాడారనుకోండి, వాళ్ళకి కన్నీరు అయితే వస్తుంది. అంటే మీ కన్నీరు కాస్త ఇలాంటి ప్రేమ వాళ్ళకి కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారంటే వాళ్ళకి కూడా మనసుకి బాధగానే ఉందండి. ఇప్పుడు రీజన్స్ కూడా చెప్పలేదంటే అసలు వారి లైఫ్లో ఏమైందో కూడా తెలుసుకోవాలి కదా. కొన్ని జీవితాలు ఏంటంటే కలిసి ఉండాలనుకున్నా కలిసి లేని జీవితాలు. ఇప్పుడు కలిసి ఉండే అవకాశం వచ్చిన కొన్ని యాక్టర్స్ ఉంటారండి, డ్రామా క్వీన్స్ ఉంటారు, డ్రామా కింగ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళ వల్లే మంచి వాళ్ళు కూడా చెడ్డ పేరు రావటం అయితే జరుగుతుంది. ఈరోజు ఎనర్జీస్లో ఈ పర్సన్ గురించి మీరు ఏడవటం కరెక్టేనా, బాధపడడం కరెక్టేనా అంటే ఎస్ అండి, బాధపడడంలో తప్పు లేదు. మీరు బాధపడేది మీ పర్సన్ గురించి వేరే వాళ్ళు ఇలా చెప్పడం, మీరు ఏడవటం. అసలు ఈ పర్సన్కి మీరు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారని తెలుసు, మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారంటండి. ఇక్కడ మీరు వారిని హీల్ చేస్తున్నారు అంటే దానికి కారణం కూడా మీరే. అంటే మీ పర్సన్ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, మిమ్మల్ని తలుచుకుంటే ఏడుస్తున్నారు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్ కూడా కాదు, దూరంగా ఉన్నా సరే ఒకరి కోసం ఒకరు ఆలోచించుకునేలా ఉంటుంది. మధ్య వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే కలుసున్న వాళ్ళు కూడా విడిపోతారండి. ఇంకా వీరి మీద ప్రేమ అన్నది లేదు, వీరు మంచి వాళ్ళు కాదు, నిజమే అందుకే వదిలేసి వెళ్ళిపోయారు అని మీరు నెగిటివ్గా తీసుకుని బ్యాడ్ ఇంప్రెషన్స్తో ఉంటారు. అలానే ఈ పర్సన్ కూడా వీళ్ళు బాధపడలేదు, నేనే బాధపడుతున్నాను, వీళ్ళు రైట్ పర్సన్ కాదు, వీళ్ళ లైఫ్ అంతా మర్చిపోయారు, అంటే వారితో ఉన్న జీవితం అంతా మర్చిపోయారు, మీరు ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేశారు, ఇంకా జీవితం అంతే విరక్తితో ఉంటారు. మీరు ఒక విరక్తితో ఉంటే ఈ పర్సన్ కూడా విరక్తితో ఉంటారు. మధ్య మాటలానే ఉంటాయండి. ఇందులో మాట అందులో మాట ఇందులో చెప్పడం వల్ల ఇప్పుడు మీకు మాటలు లేకపోయినా సరే మధ్య మాటలు విని మీరు ఏడుస్తున్నారు. కారణం ఆ మధ్య మాటల వల్లేనండి, ఈ పర్సన్ వల్ల అయితే కాదు. ఈ పర్సన్ మీతోటి మాట్లాడలేదు, మీరు బాధపడుతున్నారంటే అక్కడున్న సిచ్యువేషన్స్ కూడా అర్థం చేసుకోవాలి కదా. మరి ఈ పర్సన్ లైఫ్లో సిచ్యువేషన్స్ గురించి అయితే ఎనర్జీస్ అయితే చూద్దాం. మీరు ఇంతలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, మరి పర్సన్ లైఫ్లో అసలు ఎలా ఉన్నారో చూద్దాం. ఈ ఎనర్జీస్లో అయితే చూద్దామండి. మీకు రీజన్ లేకుండా బ్రేకప్ చెప్పిన వారి లైఫ్ అన్నది ఎలా ఉంది, దీనికి యూనివర్స్ ఇచ్చే సమాధానాలు. ఈ కార్డ్స్ అన్నవి ఈ విధంగా ఉన్నాయండి. ప్రజెంట్ వీరి లైఫ్ ఎలా ఉంది, రీజన్ లేకుండా మీరు చెప్తే బాధపడతారని, చెప్పకపోతే ఏదో ఒక రోజు మళ్ళీ కలిసి ఉంటారని, మరి తెలిసి తెలియకో ఎవరైనా సలహాలు వినో మీకు దూరంగా ఉండి మీతో మాట్లాడకుండా రీజన్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఇలా చేయరే, ఇలా మాట్లాడరే, అసలు వీరికి ఏమైందని ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది కదా. ఈ ఎనర్జీస్ అన్నవి మీకు సమాధానాలు అయితే ఇస్తాయి. అసలు ఈ పర్సన్ లైఫ్లో వీరు ఎలా ఉన్నారు, ఏస్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, టెంపరెన్స్, ఫూల్, క్లారిఫికేషన్, సన్, 7 of Wands, 2 of Wands, and Ace of Wands,
3 ఆఫ్ ఫ్యాన్స్, 4 ఆఫ్ కప్స్, జడ్జిమెంట్, ఈ సిచ్యువేషన్. ఓకే, ఇవి లైఫ్లో ప్రజెంట్ జరుగుతుందండి. వీటికి కారణాలు అండ్ మీ విషయంలో ఉండే ఇక్కడ ఇది వారు ఏమనుకుంటున్నారో ఇవన్నీ కార్డ్స్ 4 కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈ ప్రస్తుతం ఈ పర్సనల్ లైఫ్లోని ఎలా ఉన్నారు అంటే చూడ్డానికి మంచిగా ఉన్నారు. అది సొసైటీ కోసం, చుట్టాల కోసం బ్రతకడమేనండి. లైఫ్ అన్నది అందంగా చూపిస్తున్నారే తప్ప వారి జీవితం అందంగా ఉన్నదని అనుకోవడం తప్ప వాళ్ళు సంతోషంగా అయితే లేరు. ఈ పర్సన్ లైఫ్లో మీతో బ్రేకప్ చెప్పినా సరే దానికి కారణాలు అయితే ఉన్నాయి. ఈ పర్సను మీతో మాట్లాడకుండా మిమ్మల్ని ఎప్పుడైతే ఇగ్నోర్ చేశారో, అవాయిడ్ చేశారో దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 7 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చినాయి కదా, వేరే వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ చేయటం అంటే అవతల వాళ్ళు ఏ రకంగా అంటే మీ పర్సన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే చేశారు అండ్ బ్రెయిన్ వాష్ చేయడం అయితే జరిగింది. ఎప్పటికప్పుడు ఈ రోజుకి కూడా ఈ పర్సన్ మీ గురించి ఫైట్ చేస్తూనే ఉన్నారు, ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నారు. ఈ పర్సన్ సంతోషంగా అయితే లేరండి, మొండితనంగా, మూర్ఖత్వంగా మారిపోయారు. రోజు రోజుకి మీరైతే ఎమోషనల్గా డౌన్ అవుతుంటే ఈ పర్సన్ మొండి పర్సన్ లాగా తయారైపోతున్నారు. ఎవరి మాట వినదలుచుకోలేదు, ఇంక ఎవరి మాట వినము అన్నట్టుగా వరకు వెళ్ళిపోయారు. అంటే అనే మాటలు, చెప్పే మాటలు అంత చిరాకు తెప్పిస్తున్నాయి. వీరి లైఫ్లో వీరైతే ఇలా ఉన్నారు. డైలీ ఆర్గ్యుమెంటేనండి. ప్రతిదానికి అవతల వాళ్ళు ఏదో ఒకటి చెప్పడం, మీ పర్సన్కి నచ్చకపోవటం, మాట వచ్చి ఆర్గ్యూ చేయటం. చూడండి, టెంపరెన్స్, 2 ఆఫ్ ఫ్యాన్స్. ఈ పర్సన్కి ప్రజెంట్ ఉన్న లైఫ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ వారి లైఫ్లో ఉండాలని అయితే అనిపించట్లేదండి. దూరంగా వెళ్ళిపోవాలి, దూరంగా ఉండాలి. అండ్ వారికి నచ్చిన లైఫ్ లేకపోయినప్పుడు అందరికీ దూరంగా ఉంటే బెటర్ కదా. ఒక రకంగా చెప్పాలంటే కోపంతో తీసుకునే నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఆ కోపంగా తీసుకునే నిర్ణయాలు ఏంటంటే ఇంకా భూమి మీద ఉంటే బ్రతకటం వేస్ట్ అన్న ఆలోచన కూడా వెళ్ళిపోయాయి. 2 ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ప్లాన్ చేసుకోవడం, ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవడం. వారికి అర్థం లేదు, చావాలా బ్రతకాలా. ఏడుపు వస్తుంది, కోపం వస్తుంది. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో సిచ్యువేషన్స్ ఏంటంటే మిమ్మల్ని ఏడిపించి ఇప్పటికి కూడా వారు ఏడుస్తూనే ఉన్నారండి. వాళ్ళు మిమ్మల్ని అయితే మర్చిపోలేదు. ప్రతిరోజు వాళ్ళకి మెంటల్ టార్చర్ అనేది ఉంది. బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, మెంటల్ టార్చర్ చేస్తున్నారు, దేనికి లొంగట్లేదు. కోపాన్ని, బాధని కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచనలు ఎక్కడి వరకు వచ్చాయంటే మూర్ఖత్వంగా మారిపోవటం. వాళ్ళు ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే టైం అయితే వచ్చేసిందండి. రీజన్ చెప్పకుండా, మీతో మాట్లాడకుండా సైలెంట్గా కామ్గా ఉన్నారంటే వీరి ప్లాన్స్ అయితే ఉన్నాయి. కష్టం వస్తే వారి జీవితంలో ఇంకా నిలబడకుండా దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. అండ్ కావాలనుకుంటే మీకోసం ఎంత కష్టమైనా మిమ్మల్ని మీతో లైఫ్ కావాలన్నట్టు నిలబడాలన్నట్టుగా ఉన్నారు. 2 రకాల ఆలోచనలండి. వారు అనుకున్నది జరగకపోతే ఒక నిర్ణయం, జరిగితే ఒక నిర్ణయం. అంటే ఇక్కడ మొండితనంగా తీసుకునే నిర్ణయాలు అన్నమాట. చాలా మొండివాళ్ళు అయిపోయారండి. ఇంకా ప్రతిరోజు ఈ టార్చర్ భరించలేక ఇక్కడ రిస్క్ స్టెప్ తీసుకోవటం. ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ ఏంటంటే వాళ్ళకి ఆ సిచ్యువేషన్కి ఎలా ఉంటారో తెలీదు. కొట్టడము, తిట్టడము, ఎదిరించి మాట్లాడడము, ఎదురు తిరగడము, ఏదైనా జరగవచ్చు. ఈ పర్సన్ అలా ఉన్నారనమాట. మీ గురించి చూడండి, 3 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ ఉంది కదా. ఈ పర్సన్కి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో మాట్లాడడానికి ఏదో ఒకటి, కానీ ఈ పర్సన్ వీరి గురించి ఎంతలాగా వెయిట్ చేస్తున్నారో, మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతిదీ తెలుసంట. 3 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అంటే మీరు వారి కోసం పెట్టిన ఎఫర్ట్స్ కాస్త వాళ్ళకి తెలుసండి. తెలిసి తెలియనట్టు ఉంటున్నారే కానీ అన్నీ తెలుసు, పట్టించుకుంటున్నారు. మీరైతే అనుకుంటున్నారు కదా వాళ్ళకి ఇంకా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్టే. ఏడవటం, బాధపడడం తప్ప ఈ పర్సన్ మంచోళ్ళో చెడ్డోళ్ళో ఇంకా వీరికి కనెక్ట్ అయిపోయారు. వేరే వారితోటి మీకు లైఫ్ అనేది వద్దని అనుకుంటున్నారు. జీవితం మీద విరక్తితో ఉన్నారు. ఈ పర్సన్ కూడా ఏంటంటే టైం కోసం వెయిట్ చేస్తున్నారండి. 3 నెలలో ఈ పర్సన్ నిర్ణయం తీసేసుకోలేదు అనుకుంటున్నారు. ఇక్కడ ఈ పర్సన్ తోటి 3 నెలల్లో ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రావటం కానీ
అండ్ మీకు సంబంధించిన ఏదైనా సరే మీకు పాజిటివ్గా ఉండేలాగా ఫైట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ పర్సన్ ఇప్పటికీ మిస్ అవుతున్నారు. మీ పాత జ్ఞాపకాలతోటి కలిసే ఉంటున్నారు. మర్చిపోలేని రోజు లేదండి. ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తు చేసుకోవడమే. మీరు అనుకోవచ్చు, వాళ్ళకి మీరు అయితే గుర్తొస్తే మాట్లాడాలి కదా, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి కదా, ఎందుకు ఇంతలా పట్టింపు అంటే, ఇక్కడ చూశారు కదా, ప్రతిరోజు ఆర్గ్యుమెంటే. ఇప్పుడు ఎటూ కాకుండా మీ లైఫ్ ఎటూ కాకుండా అయిపోతుంది. ఇటువంటి నిర్ణయం తీసుకుంటే మీరు సఫర్ అవుతారు. మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందే మీరు బాధపడతారు. ఇవన్నీ అవసరమా? చాలా ప్లాన్డ్గా స్కెచ్ చేస్తున్నారు. ఈ పర్సన్ అయితే గొడవలు పడుతున్నారు, కానీ వాళ్ళు చేసే పనులు వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ మీ లైఫ్ పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ దృష్టిలో వేరే ఆలోచనలు అయితే కాదండి. జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది అంటే ఈ పర్సన్ ప్రతిదీ ఇంకా వాళ్ళకి అర్థమైపోతున్నాయి. ప్రతిరోజు రోజు రోజుకి వాళ్ళకి సిచ్యువేషన్స్ అర్థమైపోతున్నాయి. ఎవరు ఎలా ఉంటే నాకేంటి, నాకు కావాల్సిన వాళ్ళు, నా కోసం బాధపడేవాళ్ళు, నా కోసం వెయిట్ చేసేవాళ్ళు ఒకళ్ళైతే ఉన్నారు. ఇప్పుడు వారి గురించి వీరు మారాలి, వారికి లైఫ్ ఇవ్వాలి అండ్ ఇలా ఆలోచన అయితే వస్తుంది. ఇప్పుడు ఈ పర్సన్ మాటలు సమాధానాలు అయితే వస్తాయండి. మాటలు మీకు చెప్తారు, సమాధానాలు వేరే వాళ్ళకి చెప్తారు. అంటే ఇప్పటి వరకు వేరే వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేస్తూ జరిగింది. ఈ జడ్జిమెంట్లో మీ వైపు మాట్లాడి మీ తరపున ఉండి మీతో లైఫ్ని కావాలని ఈ మాట అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలానే ఎదుటి వాళ్ళ సమాధానం చెప్పేది ఇదే. జడ్జ్ చేసింది మీరు, వాళ్ళు అనేసిన మాటలు అనేసారు. ఇప్పుడు అనలేదన్నప్పుడు ఎదురు తిరిగినప్పుడు ఇప్పుడు అసలైన మాటలు బయటకు వస్తాయండి. మీ పర్సన్ మనసుల మాటలు బయటకైతే వస్తాయి. చూసారు కదా, 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఈ పర్సన్ చాలా మారుతున్నారు. ప్రతిరోజు మీరే గుర్తు రావటం అండ్ వాళ్ళకి ఇప్పుడు మీ మీద ప్రేమ అనేది ఎక్కువ కనిపిస్తుందండి. ఈ సోర్స్ ఎనర్జీస్ అన్నవి ఈ పర్సన్ ప్రతిదీ వాళ్ళకి అనిపించేది ఏంటంటే క్లియర్గా కళ్ళకు కనిపించినట్టు వాళ్ళు ప్రతిదీ గుర్తు చేసుకుంటున్నారు, గుర్తొస్తున్నాయి, తలుచుకుంటున్నారు. ప్రతి తలంపులో కూడా వారికి సమాధానం దొరికేస్తుంది. వాళ్ళు అసలు సరిగ్గా నిద్రపోవట్లేదండి. నిద్రలో కూడా ఇక్కడ ప్రతిదీ సమాధానంలాగా వాళ్ళు వెతుకుతున్నారు. సిచ్యువేషన్ సమాధానం వెతికినప్పుడు వాళ్ళకి దొరికేస్తుంది. పగలైనా రాత్రైనా సరే ఆలోచనలు అయితే ఆగట్లేదు. 7 ఆఫ్ ఇది చారియట్ ఎనర్జీస్ కార్డ్ మాట. చూశారు కదా, ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారని అనుకున్నారో, బాధపడుతున్నారో, ఈ పర్సన్ మీ విషయంలో తప్పేమీ లేదండి. అక్కడ వారి సిచ్యువేషన్ వేరేలా ఉంది. మీకు కంటికి కనిపించేది ఒకటి, చెవులకు వినిపించేది ఒకటి. ఇప్పుడు చెప్పేవాళ్ళ మాటలు మీకు మైండ్కి ఎక్కేసి ఆ కళ్ళకు కూడా వాళ్ళు చెప్పిన మాటలే ఆ సిచ్యువేషన్సే కనిపించడం వల్ల మీరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఈ పర్సన్ మీకు సారీ చెప్తారు, లవ్ యూ చెప్తారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారని తెలుస్తుంది. మీ మధ్యన ఉన్న మనస్పర్ధలు ఏదైనా సరే, మీ మధ్యన మనస్పర్ధలు లేవండి, మనస్పర్ధలు వచ్చేలాగా చేసిన వాళ్ళు వాళ్ళతో మీ పర్సన్ గొడవ పడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ లైఫ్ గురించి తెలుసుకోకుండా మీరు ఇలాగా ఊహించేసుకుని ఈ మధ్య మాటలు విని మీరు విరక్తిగా ఉండి ఇక్కడ ఈ మాటల ప్రకారం మీరు ఇలాగా బిహేవ్ చేస్తుంటే ఈ పర్సన్ కూడా హర్ట్ అయ్యి ఇప్పుడు వీళ్ళతో వేగలేక ఇప్పుడు మీరు అర్థం చేసుకోలేక సిచ్యువేషన్స్ మీద విరక్తిగా ఉన్నారు. అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఎక్కడ ఎవరితో మాట్లాడకుండా ఉండాలన్నంత ఆలోచనలు అవుతున్నాయి. కోపాన్ని, బాధని, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఇంకా మొండి వాళ్ళు అయిపోయారండి. ఈ మొండితనం కాస్త 3 నెలల్లో మీ వైపు మాట్లాడేలాగా, మీ వైపు నిలబడేలాగా ఉండబోతున్నాయి. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మీ గురించి ఈరోజు ఎనర్జీస్ అయితే తీసామండి. ఈ పర్సన్ గురించి మీరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారంటే ఈ పర్సను మీతో ఒక బంధం అయితే ఉంది. గత జన్మ బంధం అండి. ఈ జన్మలో కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కలిసి ఉండాలంటే బోల్డ్ ఆటంకాలు ఉంటాయి. ఈ ఆటంకాలు అన్నది ఏనికి? కలిసి ఉన్న వాళ్ళు విడగొట్టే రోజులండి, విడిపోయిన వాళ్ళు కలిపే రోజులైతే కాదు. ఇప్పుడు మీకు ప్రేమ ఉంది, ఈ పర్సన్కి ప్రేమ ఉంది. మీరేమో సిచ్యువేషన్స్ తెలుసుకుని చెప్పిన మాటలు వినేసి బాధపడడం, ఏడ్చేయడం చేస్తున్నారు. ఇక్కడ ఈ పర్సన్ ఏమో సైలెంట్గా ప్రయత్నాలు చేయడం. ఇప్పుడు ఎటూ కాకుండా అయిపోద్ది మీ లైఫ్ అన్నట్టుగా ఆలోచించి వారి వల్ల మీరు బాధపడకూడదు అన్నట్టుగానే ఉంటున్నారు. ఏడిస్తే ఏడుస్తారు, బాధపడితే బాధపడ్డారు. కొన్ని రోజులే కదా, కొంతకాలమే కదా. వీళ్ళు చేసే ప్రయత్నాలు ఎప్పటికైనా సక్సెస్ అయితే అవుతాయి కదా. సమాధానం చెప్పుకునే వాళ్ళకి సమాధానం చెప్పే రోజు అయితే వస్తుంది. అండ్ అలానే
మిమ్మల్ని జడ్జ్ చేసే వాళ్ళకి వాళ్ళ మాటలతోటే కాకుండా చేసి మీ విషయంలో మీ వైపు పాజిటివ్గా ఉండి మీ వైపు నిలబడి అవతల వాళ్ళు నోరు మూయించేలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ మీకు ఈ సిచ్యువేషన్ ఇది చెప్పే టైం అయితే కాదని కూడా చెప్తున్నారండి. సైలెంట్గా వాళ్ళు చేసే ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చెప్తే ఏది జరగదని వాళ్ళకి తెలుసు. చెప్పకుండా చేసే పనులే ఇప్పుడు మీకు హోప్స్ ఇస్తున్నట్టు కాదండి. మీరు ఏడుస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని వదులుకునేది ప్రేమ ఉంటేనే కదా మీరు ఇప్పటి వరకు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఎందుకు వదులుకోవాలనిపిస్తుంది? ఈ పర్సన్ నెగిటివ్ పర్సన్ అయితే కాదు, మంచి వాళ్ళేనండి. కానీ వీళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళే టాక్సిక్ పర్సన్ అనమాట. ఆ టాక్సిక్ పర్సన్ వల్ల వీళ్ళు వేగలేకపోతున్నారు. వీళ్ళ వల్ల మీరు ఎక్కడ బాధపడతారో. మీరైతే ఈ పర్సన్ తోటి జీవితం కోరుకుంటున్నారు, కానీ మీకు మంచి చుట్టూ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నట్టుగా ఈ పర్సన్ కూడా ఆలోచనలు అయితే ఉన్నాయి. రీజన్ లేకుండా బ్రేకప్ చెప్పారు అంటే వీరు టెస్ట్ చేయటం అనమాట. మీరు వీరి కోసం ఎలా బాధపడతారు, ఎంతవరకు వెయిట్ చేస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వీరి కంట్రోల్ అయితే లేదు. ఏదో ఒక రోజు వీరికి సమాధానం అయితే దొరుకుతుంది. వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అయితే అవుతాయి. మరి మీరు కూడా ఎంతవరకు నిలబడతారు? వీరితోటి కాదని మీరే బ్రేకప్ చెప్పుకుంటారా, లేదంటే ఇప్పుడు రీజన్స్ చెప్పేసేవారు కదా, ఇలా అవుతుంది, ఇలా ఉంటున్నా, ఇంకా హోప్స్ పెట్టుకోదు, నీకు మాకు సంబంధం లేదు అని మాటతో అనేయచ్చు. మాట కూడా చెప్పకుండా వీళ్ళు ఇలా సైలెంట్గా ఉన్నారంటే ఇది మీ మంచికేనండి. ఈరోజు ఎనర్జీస్ అయితే మీకు అనుకూలంగా ఉన్నదానికన్నా ఈ పర్సన్ మీ వైపు ఇంత మంచిగా ఆలోచిస్తున్నారు. వీరి గురించి మీరు కొంచెం ఆలోచించండి, అర్థం చేసుకోండి. మధ్య వాళ్ళు చెప్పే మాటలు పట్టించుకోకండి. అలానే టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ ఏడుపు అన్నది ఒకళ్ళని నాశనం చేసేలా ఉన్నాయి. మంచి వాళ్ళ ఏడుపు పైకి రానివ్వదండి. ఒక రకంగా ఎటు కాకుండా జీవితం అయితే నాశనం అయిపోతుంది. కానీ ఈ పర్సను మీ లైఫ్లో ఉండాలని అనుకుంటున్నారు, కానీ మీ జీవితం నాశనం చేసేలా అనుకోవట్లేదు. ఒకవేళ మీరు ఏడ్చారంటే ఈ పర్సన్ రైట్ పర్సన్ కాకపోతే మీ ఏడుపు అయితే ఎప్పటికైనా తగులుతుంది. అండ్ మీరు బాధపడుతున్నారంటే డివైనే ఈ బంధాన్ని కలిపేలా చేస్తుంది. మరి ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మంచి రీడింగ్ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. ఇక్కడ ట్రాక్టర్లు మట్టి తోలుతున్నారు, అదే డిస్టర్బెన్స్. పీస్ఫుల్గా చేద్దామంటే మనకు అవ్వట్లేదు. కానీ ఈరోజు ఎనర్జీస్ మీ గురించి చేయాలని అనుకున్నాను. యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇచ్చానండి. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మీరు మంచి వాళ్ళు కదా, మనస్తత్వం బట్టే ఎనర్జీస్ అయితే వస్తాయి. మీ మనసులో ఉన్న పర్సన్ మీకు రైట్ పర్సనేనండి. ఏడుస్తున్నారు, బాధపడుతున్నారంటే మీ పర్సన్ ఏడిపించడం బాధపడడం కాదండి, మీ పర్సన్ గురించి ఎవరో బ్యాడ్గా చెప్పడం వల్ల ఏడుస్తున్నారు. ఇక్కడ మీ ప్రతి ఎమోషన్ మీ పర్సన్ తెలుసు, కానీ ఇది అంటే మీరు వినే రకం కాదు కదా. మీ వర్షన్లో మీరే, కానీ ఈ పర్సన్ విషయంలో మీరు వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తే మీకు సమాధానం దొరుకుతుంది. మీకంత ఇది కాదు కదా. ఇక్కడ మనసు ఏడుస్తుంది, కానీ ఆలోచనలు మాత్రం అంత మెచ్యూర్డ్గా లేవన్నమాట. మీకు ఎంత ఏజ్ అయినా సరే ఇంకా చిన్నపిల్లల మనస్తత్వంలా అనిపిస్తుంది. మీ పర్సన్ ఇదే అంటున్నారు. మీరు వారి కోసం ఎంత బాధపడుతున్నా వాళ్ళు మీరు ఇంకా లైఫ్ లాంగ్ మిమ్మల్ని బాధ పెట్టకుండా చూసుకోవాలనే ప్రయత్నాలు అయితే ఉన్నారని ఈరోజు ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇలా మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయండి. థ్యాంక్ యూ సో మచ్ బంగారాలు. ప్రతి ఒక్కరూ వీడియోస్ లైక్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. ఈరోజు మిమ్మల్ని ఈ రకంగా పిలిచానంటే మీ మనస్తత్వం ఇంత మంచిదా. మీలాంటి వాళ్ళు ఒకరి కోసం బాధపడుతున్నారు, ఏడుస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు దొరకటం వాళ్ళు చేసుకున్న అదృష్టం అనమాట. ఓకే, ఇదండి ఈరోజు రీడింగ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్.